అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనకాపల్లి జిల్లాల్లో తిరిగి నైట్ ఎయిర్పోర్ట్లో 2 అవర్స్ సమీక్ష చేసి అధికారులని ప్రజాప్రతినిధులతో ఏదైతే విశాఖపట్నానికి ప్రయారిటైజ్ చేసి దగ్గర 15-16 ఇష్యూస్ని తీసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎంత గొప్పగా అంటే 5 సంవత్సరాల్లో ఈ పనులు జరిగితే 5 సంవత్సరాల్లో విశాఖ మనం ఎవ్వరూ చూడనంత ఎత్తుకి ఎదిగే కార్యక్రమాలు నేను తీసుకోవటం, డబల్ డెక్కర్ బస్సులాగా ఫ్లైఓవర్స్, ఒకటి రోడ్డు మార్గం, దానిపైన మెట్రో, డబల్ డెక్కర్ బస్సులాగా ఒక ఫ్లైఓవర్ ఒకదానికే వాడకుండా ఏరే సిటీస్లో ఉన్న మోడల్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మంచి బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నారు. నిధులు వాళ్ళకి ఇచ్చిన దానికన్నా 3-4 రెట్లు ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి కౌన్సిల్లో డిమాండ్ చేస్తా. అలాగే రేపు ఎల్లుండో నాకు ఎలక్షన్ ప్రచారంలో ఏమి కావాలని స్థానికులు కోరారో అవన్నీ కూడా తీసుకుని మేయర్ గారు, కమిషనర్ గారితో కూర్చోవటం, అవన్నీ ఒకటి శాంక్షన్ చేయించటం, 1,93,00,000 ఖర్చుతో కూడుకున్న 1,93,00,000 పెట్టా. మనస్ఫూర్తిగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి విలీన గ్రామాల్లో భాగంగా ఇవన్నీ ఎంత చేసినా కూడా మా 93 నుంచి 98 వార్డులు పని కనపడుతూనే ఉంటుంది. ఎందుకంటే సిటీ లాగా నార్త్, ఈస్ట్, వెస్ట్ లాగా సంవత్సరన్నర కాలంలో వర్కింగ్లోకి వచ్చేట్టు కూడా ప్రణాళిక సిద్ధం చేశాం. ఎన్టీఆర్ సుజల స్రవంతి కానీ ఇతరత్ర తాగునీరు, సాగునీరు జీవీఎంసీలో 2 సంవత్సరాల తర్వాత 24/7 24 గంటలు నాణ్యమైన నీరు ఇచ్చే పథకానికి అంకురార్పణ జరిగింది. ఇలా ఎన్నో మంచి నిర్ణయాలు, ఉద్యోగ ఉపాధి అవకాశం. మరి ముఖ్యంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి పంచగ్రామాల సమస్య, తాడి తరలింపు మీద సుదీర్ఘమైన చర్చ చేశాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.